ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెననియుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఆదివారం తప్ప వారంలోని మిగతా దినాల్లోని క్రైస్తవులు ఒక చిన్న వ్యాపార సంస్థలో ఉద్యోగానికై ఒక యువకుడు ఇంటర్వ్యూ చేయబడ్డాడట. దరఖాస్తుదారుడు పరిశుభ్రంగా ఉల్లాసంగా ఉన్నాడు. యజమాని యొక్క మనసులో మంచి ముద్ర వేయగలిగాడు. అతడు తనను గురించిన వివరాలన్నిటినీ చక్కటి విధానంలో వివరిస్తూ ఆ దరఖాస్తుతో పాటు తన సంఘ కాపరి మరియు సండే స్కూల్ టీచర్ యొక్క సిఫార్సు లెటర్లను కూడా జత చేశాడు. ఆ సంస్థ యజమాని వాటన్నిటినీ చదివి ఇలా అన్నాడు: నీ సంఘ పాస్టర్ గారి నుండి మరియు నీ సండే స్కూల్ టీచర్ నుండి వచ్చిన సిఫార్సులను బట్టి నిన్ను అభినందిస్తూ ఉన్నాను. అయితే నాకు కావాల్సింది ఏమిటంటే ఆదివారం కాక మిగిలిన రోజుల్లో నిన్ను బాగా ఎరిగిన వారు నీ గురించి ఒక్క మాట చెప్పాలి అన్నాడు. ప్రియులారా, ఈ ఉదంతాన్ని ఎందుకు చెప్తున్నానంటే మనలో కొద్దిమంది ఆదివారం చాలా ఆకర్షణీయంగా పరిశుద్ధంగా కనబడతారు. గుడి లోపల వారిలో చక్కటి క్రైస్తవ్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కానీ మిగతా రోజుల్లో ఆ గుడి లోపల ప్రవర్తనకు బయట ప్రవర్తనకు చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఆదివారం రోజున మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తామో అలాంటి జీవితాన్నే మిగతా రోజుల్లో జీవిస్తే లోకము మనలో తప్పులను పట్టుకోలేదు. దానియేలు దేవునితోనూ మనుషులతోనూ ఎంతో ఆదర్శవంతమైన సంబంధం కలిగి ఉన్నాడు. ఆయనలో ద్వంద్వనీతి ద్వంద్వ విలువలు లేవు. అతని ఆధ్యాత్మిక విలువలు మరియు అనుదిన ప్రవర్తన ఒకే రీతిగా ఉన్నాయి. అతని విరోధులు అతనిలో ఏదో ఒక తప్పు లేక లోపము కనుగొనాలని ప్రయత్నం చేశారు, కానీ కనుగొనలేకపోయారు. ప్రియులారా, ఈ లోకం ముందు దానియేలు నడత దేవునితో అతని నడత ఒకే విధంగా ఉన్నాయి. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ పనిచేసే చోట కానీ మనం చేసే పనులను చూచి లేక మనం మాట్లాడే మాటలను విని మన సంఘ స్నేహితులు ఆశ్చర్యపడతారా? ఆదివారం రోజున మంచి క్రైస్తవుడిగా ఉండేవాడు మిగతా రోజుల్లో కూడా మంచి క్రైస్తవుడిగానే ఉంటాడు. గనుక మనం ఆదివారం రోజున మరియు మిగతా అన్ని రోజుల్లో దేవునికి ఇష్టలుగా దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదాం. లోకం మనలను నిందించే అవకాశము ఇవ్వకుండా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఆదివారం రోజున మేము ఎలాగూ జీవిస్తామో అలాగే మిగతా రోజుల్లో కూడా జీవించి నిన్ను నిందించుటకు లోకానికి అవకాశం ఇవ్వకుండా మేము జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.